विशुद्धज्ञानदेहाय त्रिवेदि दिव्यचक्षुषे श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सिद्धोऽस्म्यनुगृहीतोऽस्मि भवता करुणात्मन श्रावितो यच्छ मे साक्षात् अनाधिनिधनो हरिः। ఫస్ట్ మాట వినండి. ఏమయ్యా భాగవతం అంతా విన్నావు, ఎలా ఉంది? సిద్ధోస్మి, నాకు విషయం అర్థమైపోయింది. ఎలాగైతే అర్జునుడు అన్నాడో నా మోహం తొలగిపోయింది, గత మోహం అయిపోయాడు, నేను మోహం లేదు ఇంకా. కరిష్యే వచనం తవ, తత్వజ్ఞానం అంతా ఏక ప్రయోజనం ఇదే. మీకు భాగవతంలో ఎన్ని కథలు గుర్తున్నాయి, ఆ క్రమం అంతా కరెక్ట్గా గుర్తుందా? రాజుల పేర్లు వంశాల పేర్లు గుర్తున్నాయా? ఇదెందుకయ్యా, ఇవన్నీ అనవసరం. ఇది అసలు విషయం గుర్తుందా? నేనే బ్రహ్మాన్ని అనడానికి కావలసిన సాధనము సాధ్యము గుర్తుందా లేదా? అది గుర్తుంది, మిగతావి మర్చిపోయి ఇంకా. ఆయన అదే అంటున్నాడు, సిద్ధోస్మి అనుగృహీతోస్మి, నీ చేత ఆశీర్వదింపబడి నేను కృతకృత్యున్నయ్యాను, సిద్ధున్నయ్యానంటే అనుకున్నది సాధించాను. భవతా కరుణాత్మన, ఎంత కరుణ కురిపించావయ్యా నా మీద. మహానుభావ, నువ్వు ఒక చోట ఉండేటువంటి వాడి కాదు, గోదోహణ కాలము మాత్రమే ఉంటాడు ఎక్కడైనా. అలాంటి నీవు వారం రోజుల పాటు నా కొరకు కూర్చొని మంచినీళ్ళు తాగకుండా భాగవత కథలు వినిపించావే, ఇంత మహాత్ములందరూ కూర్చొని తరించేటువంటి ప్రసాదం నా మీద దయచేశావే. శ్రావితో యచ్చమే సాక్షాత్ అనాది నిధనో హరిహి. నీవు చెప్తుంటే నేను భాగవతాన్ని కాదు విన్నది, ఆద్యంతములు లేని శ్రీహరి తత్వాన్నే చూసేశాను. ఇంకా వినడము చెయ్యడము ఇది కూడా లేదు. ఇప్పుడు విన్నాను, తర్వాత సాధన చేస్తాను, ఇదేది లేదు. నువ్వు చెప్తుంటేనే ఆ శ్రీహరి యందు నా మనస్సు లయమైపోయింది. అనంగానే ఈ మాట సిద్ధోస్మి అనుగృహీతోస్మి అనాది నిధనో హరిహి అనంగానే శుక్లవారు లేచారు. పని అయిపోయింది, ఇంకెందుకు కూర్చోవడం. ఆయన అన్నారు, సరే సరే సరే, నువ్వు అడిగింది అయిపోయింది కదా, అయిపోయింది. నీ మృత్యు భయం తొలగింది కదా, తొలగింది. మోక్షోపాయం తెలిసింది కదా, ఉపాయం ఏమిటి? మోక్షమే తెలిసింది. దట్స్ ఆల్. ఆశీర్వాదం, ఓం నమో నారాయణ, బస్. అంతేగాని సరే మరి కాసేపు ఉంటాను అదేంటో అని వచ్చాము, పని అయిపోయిందని శుక్లవారు లేచారు. ఆయన ఎప్పుడు లేచారో, ఆయన నిలబడ్డారో, ఆయనతో పాటు అనుసరించే కొంతమంది సన్యాసిగణం ఉన్నారు, ఆయన ద్వారా జ్ఞానం పొందాలనుకునేవారు, వాళ్ళు లేచారు. ఆ తర్వాత ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూడకుండా శ్రీ శుకయోగీంద్రులు, ఆయన్ని అనుసరించే కొంతమంది సన్యాసులు వెళ్ళారో, కొంతమంది మాత్రం కూర్చున్నారు. ఈ మహారాజుకి ఏదైనా అవసరం ఉంటే అందిద్దాం, అలాగే చివరిదాకా ఉండి మహారాజు యొక్క కళ్యాణ గతిని కూడా దర్శిద్దామనేటువంటి భావనతో కొందరు ఉన్నారు. అలా కొద్దిసేపట్లో తక్షక ప్రహితో విప్రాహ క్రుద్ధేన ద్విజసూమనా హంతకామో నృపం గచ్చన్ దదర్శపతి కశ్యపం. ఆ తర్వాత ఈ ద్విజసూనున అంటే ద్విజపుత్రుడి శాపము వల్ల ప్రేరితుడైనటువంటి మహామృత్యు సమానమైన తక్షకుడు నిద్రలేచి బయలుదేరాడు. ఆయన కావాలని రాజును కాటు వేయాలనుకోవట్లేదు, కానీ ఋషి శాపం ఉంది, శాపం అలాంటి ప్రేరణ కలిగించింది. ఆయన తక్షక రూపంతో రాలేదు, బ్రాహ్మణ వేషంతో వచ్చాడు. వస్తుండగా మరెవడో బ్రాహ్మడు హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళడాన్ని చూశాడు. చూసి ఆపాడు, ఏం నాయనా ఎటు వెళ్తున్నావు? ఎందుకంటే మనుషులు తిరిగే రోడ్డే కాదు ఇది, ఈ గంగా ద్వారం వైపు ఎందుకు వెళ్తున్నావు? గంగా తీరంతో ఏం పని? ఆ రెండో వాడు అన్నాడు, అతడు కశ్యపుడని ఇక్కడ రాశారు, కొన్ని చోట్ల మరొక పేరు రాశారు, వెరసి సంబడి సమ్ గ్రేట్ బ్రాహ్మణ. అతను అన్నాడు, పరీక్షిన్ మహారాజు ఇలా ప్రాయోపవిష్టుడై కూర్చున్నాడు, తక్షకుడు అనేవాడు వచ్చి కాటేస్తాడు కొద్దిసేపట్లో, ముహూర్తం దగ్గర పడింది, నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తావా? తక్షకుడు కాటు ముందు నువ్వు చేసేది ఏమిటి? నేను ఎలాంటి విషాన్నైనా సంహరించగలిగిన మంత్రశక్తి కలిగి ఉన్నాను. ఇదేమిట్రా చిన్న నాగుపాము విషయం అనుకుంటున్నావేంటి? ఏదో పెట్టి పీకేయడానికి.
తక్షకుడు కాటేస్తే వెనక్కి తిరిగేది లేదని మళ్ళా బ్రాహ్మణ రూపంలో ఉన్న తక్షకుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. తక్షకుడు కాదు, వాడి తాత కాటేసినా నేను రక్షిస్తాను. అబ్బా, అంత గొప్పవాడిగా. ఆ గొప్పతనం అక్కడే తెలుస్తుంది, ఇక్కడేం తెలుస్తుంది. అప్పుడు ఇతను అన్నాడు, నేను బ్రాహ్మణ వేషంలో కపట బ్రాహ్మణ వేషం ఇది ఊరికే వేశాను తప్ప నేనే తక్షకుడు అని. పెద్ద వృక్షం ఒకటి ఉంటే దాని దగ్గరికి వెళ్ళి కరిచాడు. దాన్ని వృక్షం అలా చూస్తుండగా బూడిదైపోయింది. విరిగి పడ్డం కాదు, బూడిదైపోయింది. ఇతను మంత్రజలం దాని మీద ప్రోక్షిస్తేనే పునః వృక్షమై నిలబడింది. ఓరి నాయన, ఇది కష్టంగా ఉంది. తక్షకుడు నేను వెళ్ళి కాటు వేసి మళ్ళీ ఆయన జలం జల్లితే పరీక్షితు లేస్తాడు. పరీక్షితు లేస్తే నీకేంటయ్యే బాధ, నువ్వు కాటు వేసేది వేసావు, అయిపోయింది కదా. అంత జ్ఞానం విని మళ్ళా వెనక్కి వచ్చేది ఎందుకు? ప్రశాంతంగా అట్నుంచి అటే పోతే నయం, కానీ మళ్ళీ ఆయన వెనక్కి రావడం ఎందుకు? సో కాబట్టి ఇలా చేయడానికి వీల్లేదంటాడు తక్షకుడు. ఆయనకు అవకాశం వచ్చింది. ఎంత పరమజ్ఞానం తల్లో ఉండగా దేహం పోయే సన్నివేశం వస్తే దాని నుంచి వెనక్కి లాగి మళ్ళా సంసార వాసన అంటించుకోవడం ఎందుకు? సరే, ఇంతకీ ఓ బ్రాహ్మణ, నువ్వు పోయి ఏం చేస్తావు అక్కడికి? చేసి నీవు అలా రాజును రక్షిస్తే నీకేం లాభం? 2 లాభాలు. ఒకటి, అలాంటి ధర్మాత్ముడైన రాజు ఉంటే సమాజం బాగుపడుతుంది. రెండవది, నాకు కొంచెం డబ్బు వ్యవహారం అది అవసరం ఉంది, ఆయన్ని రక్షిస్తే ఎంతో కొంత నాకు డబ్బు ఇస్తారు కదా. సరే, నీ 2 ప్రశ్నలకు జవాబు చెప్తాను. సమాజంలో ఉన్న అధర్మాన్ని ఒకడు రక్షించడం, ఒకడు పోగొట్టడం లేదు. ఇది ఈశ్వర లిఖితమై నడుస్తుంది. కాబట్టి దాంట్లో నువ్వేం చేయలేవు, మీ పరీక్షిత ఏం చేయలేడు. అదైతే వాస్తవమే. మరి రెండవది డబ్బు విషయం, నేను ఇస్తాను, నువ్వు అటు సైడ్ రా అని తక్షకుడు డబ్బిచ్చి ఆ బ్రాహ్మణుడిని వెనక్కి పంపించాడు. ఆ మంత్రసిద్ధుడైన బ్రాహ్మణుడిని వెనక్కి పంపాడు. ఆయన మొత్తానికి ఇతని దగ్గరికి వచ్చాడు. అతని కశ్యపుడు అన్నారు, కౌశికుడు అన్నారు, ఏ పేరైనా సరే. మొత్తానికి అతన్ని వెనక్కి పంపి ఇక్కడికి వచ్చాడు ఈయన తక్షకుడు. అక్కడికి వచ్చి ఆగాడా. రాజుగారు బ్రహ్మనిష్ఠుడై కూర్చున్నారు. ఇంకా ఆయనకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇట్లాంటి ఆలోచన లేదు. బ్రహ్మభూతస్య రాజర్షే, రాజుగారు ఇప్పుడు ఆయన రాజర్షి అయిపోయాడు. భగవానుడి బోధ, శుకయోగీంద్రుడి బోధ తలలో నిలబడ్డం చేత భగవానుడి ధ్యానం తప్ప ఇంకొక ధ్యానం లేదు. అలాంటి వాడి దేహాన్ని కాటు వేశాడు. చూడండి, దేహ అహి గరలాగ్నినా, బ్యూటిఫుల్ ప్రయోగం. ఎందుకంటే అతన్ని ఏం చేయడం ఎవరి వల్ల కాదు. ఎవరైతే నేను దేహాన్ని కాదనుకున్నారో ఇంకా వాళ్ళ దేహాన్ని ఏది చేసినా దేహాన్నే తప్ప వారిని ఏం చేయగలం. అలా రాజర్షి యొక్క దేహాన్ని గరళము అంటే విషాగ్ని చేత దహింపజేశాడు. బభూవ భస్మసాత్, సద్య బభూవ భస్మసాత్, వెంటనే దేహం భస్మమైపోయింది. సద్య, వెంటనే. అందరూ చూస్తున్నారు. సర్వదేహినాం పశ్యతాం, అందరూ నిలబడి చూస్తుండగా అందరి కళ్ళ ముందే ఇలా జరిగింది. ఆ తరువాత విషయం కొద్ది రోజులకు పరీక్షిత్ మహారాజు పుత్రుడికి తెలిసింది. ఇలా మీ తండ్రి గారు ఇలా అయ్యింది కదా. ఆయనకు సర్పాల మీద తీవ్రమైన కోపం వచ్చింది. ఎవరో చేసిన ఆ అనవసరమైన శాపానికి ఈ తక్షకుడు రావడం ఎందుకు, మా నాన్నను కాటేయడం ఎందుకు? అలాంటి ధర్మాత్ముడికే హాని తలపెట్టారు కాబట్టి పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు ఆయన సర్పసత్రం ప్రారంభం చేశాడు. దాంట్లో ఎలాంటి వారిని వినియోగించారంటే అంతా కేరళ మలయాళ బ్రాహ్మణులను తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సర్పసత్రం ఎలాంటి భయానకమైనటువంటి ఉత్పాతాన్ని సృష్టించిందంటే వీరు చేసే మంత్రములకు సర్పములు వాటికవి వచ్చి అగ్నిలో పడిపోతుంది. సర్పములే ఆహుతులుగా ఇవ్వబడుతున్నాయి. ఆజ్యం లేదు, ఏమీ లేదు. ఫలాని సర్పం పేరు చెప్పడం, స్వాహ అంటే అదే వచ్చి పడిపోతుంది. చివరికి వాళ్ళతో అన్నాడు, ఈ సర్పాలన్నింటి సంగతి కాదు, అసలు వాడు ఒకడు ఉన్నాడు, వాడిని పిలవండి. వాళ్ళు తక్షక సర్పాన్ని ఆవాహన చేస్తే ఎన్ని మంత్రాలు చదివినా తక్షకుడు రాడే, అస్సలు రావట్లేదు. చాలా కోపం వచ్చింది. ఈ చిన్న చిన్న వానపాములు లాంటి పాముల్ని తెచ్చేస్తే ఏం లాభమయ్యా? మా తండ్రిని ఎవరు బాధ పెట్టారో వాడు రావాలి, దీంట్లో పడాలి. వాళ్ళంతా అన్నారు, ఇంద్రుడి చేత రక్షింపబడ్డాడు తక్షకుడికి ఇంద్రుడు ఆశ్రయం ఇచ్చాడు. ఇంద్రుడు సింహాసనం కింద కూర్చొని ఉంటాడు. వీళ్ళు ప్రార్థనలు చేసి ఆవాహన మంత్రాలు, అభిచార మంత్రం అదంతా ఎవడైనా వెనక్కి వచ్చి పడాల్సిందే. కానీ ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకున్నాడు ఇతను. కాబట్టి ఇంద్ర సింహాసనం వల్ల ఈ ఆవాహన ఏం పనిచేయట్లేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నాయన జనమేజయ ఇది కదా. అతను అన్నాడు, దానికి ఇంత ఆలోచించడమే ఎందుకు, ఇంద్రుడితో సహా వచ్చి పడుగాక అని చదవండి. ఇది ఓకే, ఇంద్ర సింహాసనం వల్ల కదా సమస్య, దాని మీద కూర్చునే వాడితో సహా వచ్చి పడమంటే అయిపోతుంది కదా. వాళ్ళు అలాగే ఆవాహన చేశారు. ఈ తక్షకుడు ఒక్కడే కాదు, తక్షకుడికి ఆశ్రయం ఎవడిచ్చాడో వాడు సైతం వచ్చి అగ్నిలో దహింపబడాలి. ఆ దెబ్బకు ఇంద్ర సింహాసనం సైతం కదిలింది. ఆ తర్వాత ఒక మహాత్ముడు వచ్చాడు, నాయన నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పు. మీ తండ్రి గారికి చావు వచ్చింది బ్రాహ్మణ శాపం వల్ల కాదు, తక్షక కాటు వల్ల కాదు, ఆయన ప్రారంధం అలా లిఖింపబడింది.
దేనికైనా హేతువుగా అన్యమైన దాన్ని చూసేవాడు అజ్ఞాని. మీ తండ్రి గారే అనుకోలేదు ఆయన తప్పించుకోవాలంటే ఏదో ఉపాయం చేసి ఉండవచ్చు కదా. ఆయనకు స్వయంగా తెలుసు వచ్చినది పోక తప్పదు అనుకున్నారు. కాబట్టి ఆయనకు కలిగింది సద్గతే తప్ప ఏమీ దారుణమైన గతి ఏం కలగలేదు. కాబట్టి నువ్వు విరమించుకో. ఇప్పటికే సర్పజాతులు చాలా అంతరించిపోయాయి నువ్వు చేసిన ప్రయోగాల వల్ల. కాబట్టి ఇకనైనా సర్పాలు కొన్ని బ్రతికి ఉండాలి. మానవులు ఉండడం ఎంత ముఖ్యమో సర్పాలు ఉండడం అంతే ముఖ్యం. ఈకాలజీ దెబ్బతినకూడదు. కాబట్టి ఈకాలజీ ప్రకారంగా అవి ఉండాలి. నీ యాగాలన్నీ ఉపసంహరించు. పైగా తక్షకుడు అమృత సేవనం చేశాడు, నీ అగ్నిలో పడ్డా మరణించడం. నువ్వేదో వీళ్ళందరి సహాయం చేత వెనక్కి లాగుతున్నావు, అగ్నిలో వేస్తావు, కానీ ఏం కాదు అతనికి. కారణం అమృత సేవనం చేశారు. ఇంద్రుడికి కూడా ఏం కాదు. పైగా వాళ్ళను ఇబ్బంది పెట్టిన దోషం నీకు వస్తుంది అనగానే అతని బుద్ధి కొద్దిగా సన్మార్గంలోకి వచ్చింది. అవును కదా, ఏదైనా జరిగితే ఈశ్వర ప్రేరణ వల్ల జరుగుతోందే తప్ప మనం చేసినటువంటి పురాకృత విశేషముల వల్ల భవిష్యత్ ఘటనలు జరుగుతున్నాయే తప్ప ఈశ్వరుడు ఒకడి మీద కోప్పడో లేకపోతే కర్మ ఒకడిని ఆవేశించో ఇలాంటివి ఏవి జరగవని తెలుసుకొని అప్పుడు దాన్ని అక్కడితో ఆపేశాడు. అలా ఆపినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఒకరి పేరు చెప్పాడు, బృహస్పతి పేరు చెప్పారు, మరొక చోట మరొక మహర్షి పేరు చెప్పారు. మొత్తానికి అలాంటి మహర్షుల వల్ల మళ్ళా ఈకాలజీ దెబ్బతినకుండా రక్షింపబడింది. లేకపోతే ఒక జీవి అటు ఇటు అయిపోయినా సరే ఈకాలజీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలా ఇంబ్యాలెన్స్ చేయడం ధర్మము కాదు. ధర్మాత్ముడు అన్నింటినీ కాపాడాలి తప్ప వాడి స్వార్థమున కొరకు ఒకదాన్ని వినియోగించరాదు అని వాళ్ళు చెప్పడం చేత అతను అలా విరామం చేశాడు. ఆ తరువాత శౌనకాదులు ప్రశ్నించారు, నాయన ఇంక భాగవతం అయిపోయిందా? పరీక్షిత్ లాంటి పరిస్థితి వీళ్ళకి అవుతోంది, అయిపోయిందా అప్పుడే అంటే అయిపోయింది. సరే మీరు అయిపోయిందని మాత్రం అనకండి, వేద విభాగం చెప్పండి కొద్దిసేపు. సూత మహర్షి అన్నాడు, కథ అయిపోయిందయ్యా ఇంకా ఏం చెప్తాం, ఏదో ఒకటి చెప్పండి సార్. వేద విభాగం ఎలా చేశారు అంటే ఈ పురాణములు వేదములు ఇత్యాదులన్నింటినీ వ్యాసుల వారు ఎలా విభాగం చేశారో అదంతా చెప్పారు. దాన్ని నేను ఇప్పుడు ప్రస్తావన చెయ్యను, ఎందుకంటే ప్రారంభంలో మీకు చెప్పాను. వ్యాసుల వారు ఏ ఏ వేదాన్ని ఏ ఏ శిష్యుడికి నేర్పి దాన్ని వ్యాపింపజేశారనే కథ చూశాం. పురాణములు వాటి పేర్లు వాటి సంఖ్య ఇత్యాదులన్నీ కూడా చెప్పారు, అది కూడా నేను ప్రారంభంలో మీకు చెప్పాను. ఆ తర్వాత శౌనకుడు అన్నాడు, అయ్యా ఇంకొక డౌట్ ఉంది, అది కూడా మీరు చెప్పేయండి. మా వంశంలోనే పుట్టినటువంటి మార్కండేయుడు ప్రళయాన్ని చూసినట్టుగా రాశారు, కానీ ఈ కల్పం ఇంకా ప్రళయమే రాలేదు. ప్రళయము రాకమునుపే మా మార్కండేయుల వారు ఎలా ప్రళయాన్ని చూశారు? ఇది నాకు పెద్ద సమస్యగా ఉంది. అప్పుడు శ్రీ సూత మహర్షి అన్నారు, అది ప్రళయం కాదు, ఊరికే ఆయన కొరకు కల్పింపబడింది. ఒకసారి నరనారాయణ మహాత్ములు మార్కండేయ ఋషి ఆశ్రమానికి వచ్చారు. మార్కండేయుల వారు గొప్ప తపస్వి. ఆయన తపస్సుకు సంతసించి వీరు అక్కడికి వస్తే ఆయన నారాయణ మహర్షిని ప్రార్థన చేశాడు, హే మహర్షి, నాకు అన్నీ బోధపడ్డాయి, కానీ ఒకసారి ఈశ్వరుడి మాయను చూడాలని నాకు కోరికగా ఉంది. నీ మాయ వల్ల జగత్తులే సృష్టింపబడతాయి అంటారు, సంకల్పమాత్రము చేత జగన్నిర్మాణం ఎలా జరుగుతుంది అని నాకు ఇది ఒక్క సంశయంగా ఉంది, ఆశీర్వదించండి, ఎప్పుడైనా మాయను దర్శించే ఉపాయం చెప్పండి అంటే తథాస్తు ఆ రోజు వస్తుంది అని ఆయన ఆశీర్వదించారు. ఆ తర్వాత పుష్పభద్ర నదీ తీరంలో నిలబడి సూర్యుడికి చేయాల్సినటువంటి ఈ అర్ఘ్యము ఇత్యాదులు ఇవ్వడం, సూర్యారాధన చేస్తూ అందుకొరకై సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసేందుకై జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. జలాన్ని చేతిలోకి తీసుకొని ఇంకా సూర్యాయ నమః అని ఇవ్వాలి. ఆ సమయంలో చాలా గొప్పదైనటువంటి భీకరమైన వాయువు ప్రసారం జరిగింది. ఆ వాయువు ఎంత గట్టిగా వచ్చిందంటే మార్కండేయుడు ఎగిరి నీళ్ళలో పడ్డాడు. నీళ్ళలో పడ్డమే కాదు, కొద్దిసేపటికి నీటి మట్టం పెరుగుతూనే పోయింది. ఆ పెరగడం ఎలా పెరిగింది? ప్రళయ జలములే అని తెలిసిపోయింది. సంవర్తక మేఘాలు వర్షించాయి, ఏనుగు తొండం లాంటి ధారలు పడ్డాయి, మొత్తానికి భూమి అంతా మునిగిపోయింది. భూమేనా? అన్ని లోకాలు మునిగిపోయాయి. మార్కండేయుల వారు చిరంజీవి కాబట్టి బ్రతికిపోయారు. ఆయనకి ఈత అది వచ్చు. ఆయన ఈత కొడుతూ చూస్తున్నాడు, ఏమీ కనిపించట్లేదు, జలము జలము జలము. చివరికి ఒక్క చోట ఏదో మహా వటవృక్షం కనిపించింది. అమ్మయ్య, ఈ వటవృక్షం ఊడలు అవి పట్టుకొని పైకెక్కి ఏదైనా కొమ్మ మీద కూర్చుంటే మంచిదని అటువైపు వెళ్ళగా దాని ఒక ఆకు కింద పడి తేలుతూ ఉంటే ఆ వటవృక్షం ఆ వటపత్రంలో ఒక ఆయన ఓ పిల్లోడు ఎవడో పడుకొని ఉన్నాడు. ఎవరు? బాలం ముకుందం మనసాస్మర కరారవిందేన పదారవిందం. కరారవిందము ఆయన చేతితో కాళ్ళను పట్టుకున్నాడు. ఆయన కాలే, ఎవరి కాలో కాదు. కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం. దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. చిన్నపిల్లలు అలాంటి చేష్టలు చేస్తుంటారు, ఆ చిన్న చిన్న బిడ్డలు వారి కాళ్ళు వారి నోట్లో పెట్టుకుంటాం.
నారాయణుడు కూడా అలా తన కాలు తన నోట్లో పెట్టుకున్నాడు. బాలం ముకుందం మనసాస్మరామి అని స్తోత్రమే రాశారు పెద్దలు. అలాంటి పిల్లవాడిని చూసి చాలా ఆనందపడిపోయాడు. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఒకసారి ఎత్తుకొని కౌగిలించుకుందాం అనుకొని దగ్గరికి వెళితే ఆ పిల్లవాడు చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత గట్టిగా ఉన్నాయంటే అతను ఎప్పుడు వాయువును లోపలికి పీల్చాడో దాంతోపాటు ఈయన కూడా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇంకా అరే, పైకి ఎవరో వటపత్రంలో శయనించే పిల్లవాడు ఎవడో బుజ్జి కన్నా అని ఎత్తుకుందాం అనుకుంటే వాడిలో, ఆ పిల్లవాడిలో మాటలకందని జగత్తులు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇతని పరిస్థితి అది సత్యమా, ఇది సత్యమా? ఎందుకంటే ఈ జగత్తులో కూడా మార్కండేయుడు ఉన్నాడు, ఈ జగత్తులో ఆయన చూసినవన్నీ ఉన్నాయి. అవే నదులు ఉన్నాయి, అవే పర్వతాలు ఉన్నాయి, అవే సాగరాలు ఉన్నాయి, అవే పంచభూతాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి ఇక్కడ కూడా. అలా విచారణ చేస్తుండగా ఒక్కసారి ఆ పిల్లవాడు మళ్ళా నిశ్వాసం చేశాడు. ఇతను బయటకు వచ్చి పడ్డాడు. పడినప్పుడు ఉలిక్కి పడి చూస్తే ఇంకా అర్ఘ్యం కొరకు నీళ్లు చేతిలో పెట్టుకొని ఉన్నాడు. కేవలం ఆ మహాత్ముడు సరే మాయను ఒకసారి చూస్తావు కదా అంటే ఆయన అనడం చేత ఇంత దర్శించాడు. ఆయన వాయువు రాలేదు, ఇతను మునగలేదు, ఆ తర్వాత కొట్టుకుపోవడం లేదు, మునిగిపోవడం లేదు, సంవర్తక మేఘాలు లేవు, ఏమి లేవు, వటపత్రం లేదు, వటవృక్షం లేదు, ఏమీ లేదు. అతను జలం తీసుకున్నాడు. జలము తీసుకొని అర్ఘ్యం ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది? చేతిలో ఎక్కువసేపు జలం ఉండదు. కానీ ఆయన తీసుకున్నవి తీసుకున్నట్టుగానే ఉన్నాయి. అంటే క్షణకాలం కూడా జరగలేదు. క్షణకాలంలో ప్రళయాన్ని చూసి వచ్చాడు. అంటే క్షణకాల మాత్రమున ఏదైతే చేస్తుందో ఘటన పటీయసి మాయా, ఏది లేదో దాన్ని ఉన్నట్టు చూపించేస్తుంది. ఘటన ఎప్పుడు ఘటించలేదు. ఘటనా పటీయసి, లేని దాన్ని ఉన్నట్టు ఎంతసేపట్లో, క్షణకాలంలో చూపిస్తుంది. మనిషికి స్వప్నం అనుభూతి భగవంతుడు ఎందుకు పెట్టాడంటే ఇది కూడా అలాంటిదే అని. కానీ వీడు కళ వస్తే మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. సార్, నాకు ఇలాంటి కళ వచ్చింది, దాని అర్థం ఏమిటి? ఒకటే అర్థం, అంతా అశాశ్వతం అని అర్థం. కానీ వాడంటాడు ఎలా వచ్చింది, దాంట్లో ఇది వస్తే ఇదని, అది వస్తుందని ఇంక వాళ్ళు ఏవేవో చెప్పేస్తారు. కానీ వేదాంతిగా ఎదగాలనుకునే స్టూడెంట్ ఒకటే తెలుసుకోవాలి, కళ వచ్చింది, కళ ప్రయోజనం ఏమిటి? సకలం మిథ్యా అని చెప్పడం. 90 సెకండ్లలో ఎంత పని జరిగింది అక్కడ. కానీ అలా అనిపించిందా మీకు? అంతసేపు అయినట్టు అనిపించిందా? లేదా కొద్దిసేపట్లోనే ఇదంతా అయింది అనిపించిందా? నిజంగా అంతసేపుగా అనిపించింది. దేశకాలములన్నీ మిథ్యా, అదే మాయా. దేశకాలమేవ మాయా, మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మాయావిలాగా లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తావు. ఆ చూపించడం ఎంతసేపు? అలా ఒక్క క్షణం చూపిస్తే జనులకు అనంతకాలంలాగా అనిపిస్తుందయ్యా అని ఆ రకమైన బోధ ఇక్కడ జరిగి మీ వంశస్థుడైనటువంటి మార్కండేయుడు ఆ రకంగా ప్రళయాన్ని చూశాడు. కాబట్టి ఆయన దర్శనం ఆయనది అని చెప్పి ఇలాంటి మార్కండేయ మహర్షి గొప్ప తపస్సు చేయడం చేత పార్వతీ పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమై సాక్షాత్ ఆదిగురువు అయినటువంటి పరమేశ్వరుడే అతనికి జ్ఞాన విజ్ఞానాన్ని బోధించాడు, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎవరి గురించి ఎంత చదివినా దేవతలకు సైతం విషయం బోధపడదో అలాంటి పరమాత్ముడి యందు మనస్సును సంస్థానం చేయాలి. అలాగే ఓ శౌనకాది ఋషులారా, ఇలా కథలు ఎన్ని చెప్పినా చెప్తూ పోవచ్చు. ఎందుకంటే హరి అనంత, హరి కథ అనంత, ఏతో హోనే వాళ్ళ నీ హరి అనంత और హరి కథా భీ అనంతే. కాబట్టి ఇలా నేను చెప్పడం మీరు వినడం ఎంతకాలం జరుగుతుంది? మొత్తం వేదాంత సారం మీకు ఒక్క మాటలో చెప్తాను. సర్వ వేదాంత సారం, సకల వేదముల సారం యత్ బ్రహ్మ ఆత్మ ఏకలక్షణం. ఈ ఆత్మ బ్రహ్మము వేరు కాదని తెలుసుకోవడమే. బ్రహ్మాత్మైక్యమే సకల వేదాంతముల సారం. వస్త్వద్వితీయం, వస్తు అద్వితీయం వస్తు, రెండవ వస్తువు లేదు అసలు, ఉన్నది ఏకమైన బ్రహ్మమే. తన్నిష్టం, అందులో నిష్ఠ కలిగి ఉండడమే, అదే నేనని తెలిసి ఉండడమే సకల శాస్త్ర ప్రయోజనం. కైవల్య ఏక ప్రయోజనం. కైవల్యము అంటే మోక్షం అనుకుంటారు, అదో లోకం, అక్కడికి పోయి కూర్చోవడం అని. కైవల్యం అంటే కేవలస్య భావం కైవల్యం. కేవలం అంటే ఓన్లీ, మాత్రమే, నేను మాత్రమే, అది కేవలం. నేను తప్ప ఇంకొకటి లేదు, బ్రహ్మము తప్ప ఇంకొకటి లేదని తెలుసుకోవడమే. అలా ఈ భాగవతం సకల శాస్త్ర సిద్ధాంతమైన ఆత్మ పరమాత్మ ఐక్యాన్నే బోధిస్తోంది.
దాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా అవి అర్థమవుతాయి. అలా లేనప్పుడు కొంత అన్యమైనటువంటి సాధనలన్నీ కనిపిస్తాయి. మొత్తానికి భాగవత ప్రయోజనం భక్తుల్ని కన్ఫ్యూజ్ చేయడమేం కాదు, వేదము నుండి వేరుగా తీసుకురావడం కాదు, వేదము ఏం చెప్పిందో దాన్నే ప్రతివాడి హృదయంలో పెట్టడం. కాబట్టి ఈ భాగవతాన్ని చదివినవాడు ధన్యుడు, ఈ భాగవతాన్ని చెప్పినవాడు ధన్యుడు, విన్నటువంటి వాడు ధన్యుడు. ఒకవేళ ఈ మూడు కుదరకపోతే పవిత్రమైన పండగలు పర్వాలు ఇత్యాదులు వచ్చినప్పుడు భాగవత పుస్తకాన్ని దానం చేసేవాడు కూడా ధన్యుడు. ఒకవేళ పై మూడు కుదరకపోతే, కానీ ఎవరు ఎంత చెప్పినా చెప్పేవాడే ఎక్కువ ధన్యుడు. ఎందుకు? చెప్పేవాడు అన్నీ తెలుసుకొని చెప్పాలి, వినేవాడు అన్నీ తెలుసుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? చెప్పేవాడు ఎంతో పరిశ్రమ చేయాలి, చెప్పవలసిన విషయం పట్ల సమగ్రమైన అవగాహన పెంచుకొని చెప్పాలి. కానీ వినేవాడికి ఆ రూల్ ఏముందండి? నచ్చినది వింటాడు, నచ్చకపోతే వినడు, ఆ తర్వాత వాడి జీవితానికి అన్వయం కుదరదంటే నిద్రపోతాడు. ఏదైనా చేయొచ్చు, కానీ వక్త నిద్రపోవడానికి లేదు. అంతేనా కాదా? అలాగే ఏది చెప్పినా తెలుసుకునే చెప్పాలి. తద్వారా జ్ఞానం వక్తకే ఎక్కువ వస్తుంది. ఏ శాస్త్రమైనా వక్తనే ఎక్కువ ఉద్ధరిస్తుంది. ఆ తర్వాత కోర్స్ శ్రోత, అలాగే ఆ వక్త శ్రోత శ్రవణం చేసేందుకు కావలసిన పరిస్థితిని కల్పించిన వారు అందరినీ ఉద్ధరిస్తుంది. చివరికి నాకు వినడం రాదు, చెప్పడం రాదు, ఏమీ చేయలేననుకుంటే భాగవత పుస్తకాన్ని దానం చేసినా కూడా మంచి ఫలం వస్తుంది. ప్రవహించేటువంటి నదులన్నింటిలో గంగా నది ఎలాంటిదో, వరములిచ్చే దైవములలో శ్రీహరి ఎలాంటివాడో, వైష్ణవ శ్రేష్ఠులలో శంభుడు శివుడు ఎలాంటివాడో, పరమ విష్ణు భక్తి నారాయణ భక్తి శివుడికే ఉండేది. అలా దర్శనం చేస్తున్నారు వీళ్ళు. వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. గంగా నది లాంటిది, విష్ణు భగవానుడు లాంటిది, మహాభక్తులలో మొదలు లెక్క పెట్టాల్సిన పరమేశ్వరుడు లాంటిది అయినది ఈ భాగవతం. అన్య పురాణాలన్నీ చదవడం ఒకెత్తు, భాగవతాన్ని ఈ భాగవత శ్రేష్ఠత్వము ఒకెత్తు. అన్ని క్షేత్రాల్లో కాశీకి మించిన క్షేత్రం లేదు. అలాగే అన్ని శాస్త్రాల్లో, అన్ని పురాణ శాస్త్రములలో, అష్టాదశ పురాణాల్లో భాగవతానికి మించిన పురాణం లేదు. మహాపురాణం శ్రీమద్భాగవతం పురాణం అమలం. ఈ భాగవత పురాణము చేత సకల పాపములు తొలగిపోతాయి. యద్వైష్ణవానాం ప్రియం, వైష్ణవులకు ఇది చాలా ప్రియంగా ఉంటుంది. వైష్ణవులు అంటే మళ్ళా ఇది తేకండి. వైష్ణవుడు అంటే భక్తుడు అని, విష్ణువుకు చెందినవారు, భక్తులు ఆయనకు చెందినవారు. అలా భక్తులకు భాగవతాన్ని మించి ప్రియ వస్తువు కనిపించదు. యస్మిన్ దేని యందైతే పారమహంస్యం ఏవ, పరమహంసలకు మాత్రమే అర్థమయ్యే జ్ఞానము చెప్పబడిందో, పరం జ్ఞానం గీయతే, మహత్తరమైన జ్ఞానము చెప్పబడిందో, తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం. కేవలం ఏదో చిడతలు తీసుకొని భజన చేయడం మాకు అదే సరిపోయిందండి, భజన్ భోజన్ దోయి కామ్ అంటే కాదు. మొన్న చెప్పా కదా, పढ़ना लिखना బ్రాహ్మణ కా కామ్, భజరే సాధు సీతారాం, ఏ సబ్ నై చలేగా. ఇక్కడ జ్ఞానము వైరాగ్యము భక్తి అనేవి చేతిలో చేయి వేసి నడుస్తాయి. ఈ మూడింటిని విభాగం చేసామా ఏది పనిచేయదు. జ్ఞానము చెప్పబడింది, వైరాగ్యము చెప్పబడింది, భక్తి చెప్పబడింది, చివరికి నైష్కర్మ్యం. ఇప్పుడే చూసాం, అహం బ్రహ్మ బ్రహ్మ అహం, అది నైష్కర్మ్యం. నైష్కర్మ్యం అంటే పరమజ్ఞానం, మోక్ష జ్ఞానం, అది సైతం ఆవిష్కరింపబడింది. తచ్ఛృణ్వన్, ఈ భాగవతాన్ని ఎవడు శ్రవణం చేస్తాడో, సుపఠన్, ఎవడు ఇంట్లో జాగ్రత్తగా అధ్యయనం చేస్తాడో, విచారణపరః, ఎవరు మాటిమాటికి దీని యందు విచారణ సల్పుతారో అలాంటి వారు పరమభక్తిని పొంది విముక్తిని సాధిస్తారు. ఎప్పుడు? ఇహ జన్మని, ఈ జన్మలోనే విముక్తి పొందుతారు. స్టార్ట్ కూడా సత్యం పరం ధీమహి అంటూ ప్రారంభమైంది, చివరికి కూడా సత్యం పరం ధీమహి అంటూ కంప్లీట్ అవుతుంది. అంటే పరమ సత్యమును మానవుడు ధ్యానించడం కొరకు భాగవతం ఉన్నది. ఎలాంటి జ్ఞానం? కస్మై ఏన విభాసితో, విభాసిత అంటే ఏదైతే పూర్వము బ్రహ్మదేవుడికి ఇవ్వబడిందో అలాగే నారాయణుడి ద్వారా బ్రహ్మకు జ్ఞానం బోధింపబడింది. ఆ తర్వాత ఆ జ్ఞాన ప్రదీపము, ద టార్చ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, బ్రహ్మ ద్వారా నారదుల వారికి లభించింది. నారదుడి ద్వారా వ్యాసమునీంద్రులు గ్రహించారు, వ్యాసుల ద్వారా శుకయోగీంద్రులు గ్రహించారు, శ్రీ శుకయోగీంద్రుల వల్ల ఇద్దరు గ్రహించారు. ఎవరు? ఒకరు పరీక్షిత్ మహారాజు, మరొకరు శ్రీ సూత మహర్షి. అదేంటండి, సూత మహర్షికి వాళ్ళ నాన్నగారు బోధించింది. వాళ్ళ నాన్నగారు స్థూలంగా చెప్పిన భాగవత రహస్యాలను సూత మహర్షికి శుక్ల వారు బోధించారు.
కారణం ఏంటంటే శ్రీ సూతుల వారు శుక మహర్షి శిష్యుడు లాంటివారు. సూత మహర్షి తండ్రి గారైన రోమహర్షణులు వ్యాసుల వారికి శిష్యులు, వీరి కుమారులైన సూత మహర్షి శుక మహర్షి శిష్యుడు. కాబట్టి ఆ రకంగా శ్రీ శుక మహర్షి చేత అనేక మందికి వచ్చింది. కాబట్టి నారాయణుడే స్వయంగా అందరికి అందిస్తాడు దీన్ని. కాబట్టే ఇది అపౌరుషేయ జ్ఞానము. జ్ఞానము వైదికమైన జ్ఞానము, వ్యక్తి నిర్మితము కాదు. ఇది ఎవరి నుంచి ఎప్పుడు ఎక్కడొచ్చినా కూడా గురు పరంపరకు చెందినదే తప్ప వ్యక్తికి చెందినది కాదు. ఇది అనంతమైనటువంటి ప్రవాహం, దీన్ని అడ్డుకునేవాడు ఎవడు లేడు. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటిదాకా వెళ్తుందో తెలియదు. మన పని, మనం ఆ పరమ పవిత్రమైన భాగవత జ్ఞాన గంగ దగ్గరికి వచ్చాం. నీళ్లు తీసుకోవాలి, తాగాలి, దాహాన్ని తీర్చుకొని కూర్చోవాలి ప్రశాంతంగా. వాసుదేవుడైన పరమాత్ముడికి నమస్కారం, సకల సాక్షి అయిన పరమాత్ముడికి నమస్కారం. ఎవరి కృప ఈ జ్ఞానమును బ్రహ్మదేవుడికి ఉపదేశించిందో, బ్రహ్మదేవుడి ద్వారా ముముక్షు పరంపరకి ఇదంతా లభించిందో అలాంటి నారాయణుడికి నమస్కరిస్తున్నాను. అలాగే పరమయోగీంద్రుడైనటువంటి శుకబ్రహ్మకు నమస్కారం. ఎవరి స్వరూపమైతే బ్రహ్మమున కంటే వేరు కాదో పరబ్రహ్మ రూపుడైనటువంటి శుకయోగీంద్రులకు నమస్కారం. ఎవరి వాగ్రూపమైన అమృతము సంసార సర్ప బాధా దష్టులను అక్కడి నుంచి బయటికి లాగుతుందో, సంసార నిర్మాలిన్యం చేస్తుంది, సంసారాన్ని పూర్తిగా నిర్మూలిస్తుందో అలాంటి మహాత్ముడికి నమస్కారం. ఇక్కడ కూడా ఒక అలగరి తీసుకుంటే, ఒక సందేశాత్మకమైన సంకేతాత్మకమైన విధంగా తీసుకుంటే, పరీక్షితుని కాటేసిన సర్పమే మిమ్మల్ని నన్ను కూడా కాటేస్తుంది. పరీక్షిత్కి 7 రోజులే, మనకు 7 రోజులే. నెక్స్ట్ కాల సర్పమే అందరినీ కాటు వేసేది. అది పరీక్షిత్ విషయంలో తక్షకుడు అనే పేరుతో వచ్చింది. మన విషయంలో బంధువులు అనే పేరుతో రావచ్చు, భార్యా పిల్లలనే పేరుతో రావచ్చు, బిజినెస్ మునిగిపోవడం అనే పేరుతో రావచ్చు, ఇన్సూరెన్సులు డామ్ అనే పేరుతో రావచ్చు. ఏ రూపంలో అయినా ఆ సర్పము కాటు వేయవచ్చు. వెరసి ఒక్క మాటలో అజ్ఞాన సర్ప దంశనము చేతే మనిషి మరణిస్తాడు. అలా సంసార సర్ప దష్టం యహ, తక్షక సర్ప దష్టం యహ అనట్లేదు, సంసార సర్ప దష్టం యహ విష్ణురాతం. సంసార సర్పము చేత కాటు వేయబడిన విష్ణురాతుడైనటువంటి పరీక్షితును రక్షించిన వాడు అని అర్థం. రెండవది, అజ్ఞాన సర్పము చేత దష్టమై కాటు వేయబడుతున్న మీరు నేను కూడా విష్ణురాతులమే, విష్ణువు చేత రక్షింపబడేవారు. మిమ్మల్ని నన్ను ఆయన రక్షించకపోతే మన ప్రహారీ గోడలా రక్షిస్తున్నాయి, కాదు కాదు, ఆయనే మిమ్మల్ని నన్ను కూడా రక్షిస్తున్నాడు. కాబట్టి మీరు నేను కూడా విష్ణురాతులమే. అలా విష్ణురాతులైన వారందరినీ రక్షించేటువంటి వాడు. విష్ణువు ప్రాణాన్ని కాపాడుతాడు, అవకాశాన్ని రక్షిస్తాడు, గురువు అవకాశాన్ని సార్థకం చేస్తాడు. అలా నారాయణ స్వరూపుడైన శుకయోగీంద్రుడికి నమస్కారం. భవే భవే యథా భక్తి పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో. శ్రీ సూత మహర్షి చెప్తుండగా చేరిన వేలాది సంఖ్యలో ఉన్న మహాత్ములందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. మీరు మోక్షం కొరకు శాస్త్రాన్ని ఉపదేశించిన మా అర్హత కూడా ప్రశ్నార్థకమే కదా. కాబట్టి ఒకవేళ ఈ భాగవతం విన్నాక మాకు మోక్షం రాక రకరకాల జన్మలు ఎత్తాల్సి వచ్చినా ఓకే, మాకేం బాధలేదు, ఎన్ని జన్మలైనా ఎత్తుతాం. కానీ భగవంతుడా ఒక్కటి అనుగ్రహించు. ఏమిటి? పాదయోహో తవ భక్తి, తవ పాదయోహో భక్తి జాయతే. ఏ జన్మలో ఎక్కడైనా పుట్టించు. నన్ను ఉత్తమ కులంలో పుట్టించమని నేను అడగను, భారతదేశంలో పుట్టించమని అడగను, స్వర్గాది లోకాలు మాత్రమే ఇవ్వమని అడగను. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ పడే తీసుకుపోయి. కానీ ఒక్కటి మాత్రం నా వైపు నుంచి ప్రార్థన, ఎక్కడ పడేసినా నీ పాదపద్మములను ఆరాధించే ఆసక్తి పెట్టు చాలు. కారణం ఏంటంటే నీ పాదాలని పట్టుకున్నాక వాడు ఎక్కడున్నా ఒకటే, వాడు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా నీ పాదముల యందు అనురాగం ఉండగా వాడు చ్యుతి పొందడు, మోక్షార్హత వాడికి వస్తుంది. కాబట్టి అది నాకు నామ సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. ఎవరి నామ సంకీర్తనము ఎక్కడ జరిగినా సరే అక్కడి పాపమునంతటిని ప్రక్షాళనము చేస్తుందో కేవల నామమే. అలాంటి సంసార దుఃఖ ప్రశమనము చేసేవాడు. ఎవరి సంసారాన్ని పోగొడతాడు? అందరిది కాదు. ప్రణామ, ఆయనకు నమస్కరిస్తే చాలు. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ.
అలా కేవలం తల వంచినందుకు గాను సంసార క్లేశమును నశింపజేసేటువంటి పరమస్వరూపుడైన పరంధాముడైన సకల జగదేక ఆత్మ అయినటువంటి వాడు హరిం తం నమామి. అలాంటి శ్రీహరి పాదపద్మములను నమస్కరిస్తూ ఈ భాగవతాన్ని శ్రీ సూత మహర్షి పరిసమాప్తం చేశారు. ఓం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం సమాప్తోయం ద్వాదశ స్కందః. ద్వాదశ స్కంద పరిసమాప్తితో శ్రీమద్భాగవతం పూర్తిగా పరిసమాప్తమైంది. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి.